ఛత్తీస్గఢ్లోని బొగ్గు గనుల్లో గిరిజనులు తిరగబడ్డారు. ఇక పోలీసుల్ని ఉరికించి కొట్టారు అక్కడి గ్రామస్తులు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ గనుల్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. టియర్ గ్యాస్ను ప్రయోగించారు పోలీసులు. గనుల విస్తరణ పనుల్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పర్సోడి కలాన్ గ్రామ సమీపంలో అమేరా గని తవ్వకాలు జరుగుతున్నాయి. గని విస్తరణ పనులు ఆపేయాలంటూ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల ఎంట్రీతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికుల దాడిలో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉండేలుతో బలంగా రాళ్లు విసిరారు గిరిజనులు. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ గనుల్లో జరిగినటువంటి టెన్షన్ వాతావరణం చూస్తూ ఉన్నాం. కోల్ ఫీల్డ్స్లో గిరిజనులు పోలీసుల మధ్య జరిగిన భారీ ఘర్షణ వాతావరణం అది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే కేజీఎఫ్ సినిమా స్టిల్స్ మాదిరిగా అనిపిస్తున్నాయి. అలాంటి దృశ్యాలు ఇవి. ఏకంగా గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ అంబికాపూర్ మైన్స్ ఏరియాలో, కోల్ ఫీల్డ్స్ ఏరియాలో సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అంబికాపూర్ కోల్ఫీల్డ్ ఏరియాలో బొగ్గు గనుల విస్తరణ సంబంధించి భూసేకరణలో జరుగుతున్నటువంటి అవకతవకల నేపథ్యంలో స్థానికులు తిరగబడుతున్నారు. 2016లోనే అక్కడ భూసేకరణ పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ చాలామంది అప్పటికే పరిహారం తీసుకోలేదు. అయితే తమ భూములను, పూర్వీకుల నుంచి వచ్చిన తమ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమంటూ కొంతమంది గిరిజనులు అప్పటి నుంచి కూడా భూములు తీసుకోలేదు. అయితే పూర్తిగా భూ ఒప్పందాలు ఫినిష్ చేశామంటూ అధికారులు చెప్తూ అక్కడ గని విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది గిరిజనులు పోలీసులపైకి తిరగబడ్డారు. దీంతో తొలుత గిరిజనులు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు. పెద్ద పెద్ద బండరాళ్లతో వాళ్ళపై విరుచుపడ్డారు. అంతేకాదు ఉండేలు అంటే గులేరు అంటాం కదా, గులేరు సహాయంతో పోలీసులపైకి దాడి చేశారు. ఉండేలు సహాయంతో పోలీసులపైకి దాడి చేయడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఇక ప్రతిగా గిరిజనులపై రాళ్ళు రువ్వారు. వాళ్ళు కూడా టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఏకంగా బాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. దీంతో గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు మనం చూద్దాం ఒకసారి. సినిమా తరహా దృశ్యాలు అవి. కోల్ మైన్ ఫీల్డ్స్లో ఒకసారిగా ఏ రకమైన వాతావరణంలో, బొగ్గు గనుల్లో యుద్ధ వాతావరణం. ఒకసారి దృశ్యాలు చూద్దాం. उसको लिया जो हल्ला किया था। पकड़ा है दूसरा वो फायरिंग कर रहे हैं बटन से। नेता भागो पुलिस बुझ रहा है। हो उसको लिया जो हल्ला किया था। చూస్తున్నారుగా బొగ్గు గనుల్లో ఫైటింగ్ ఎలా కొనసాగుతోందో. భారీ బొగ్గు గనుల్లో ఒకసారిగా పోలీసులు గిరిజనుల మధ్య కొనసాగుతున్న వారది. భారీ సంఖ్యలో పోలీసులను తరిమి కొట్టారు, ఊరికించి కొడుతున్నారు. చూడండి ఒకసారిగా
వందలాది మంది గిరిజనులు పోలీసులపైకి తిరగబడడంతో పోలీసులు ఇక ప్రతీకార దాడులు చేశారు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, అలాగే లాఠీ చార్జ్ చేశారు. ఆ దృశ్యాలు ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలోని బొగ్గు గని విస్తరణకు సంబంధించినటువంటి దృశ్యాలవి. ఆ విస్తరణను వ్యతిరేకిస్తూ గ్రామస్తుల బృందం బుధవారం ఘర్షణ పడింది, పోలీసులతో రాళ్లు రువ్వింది. అనేక మంది పోలీసులు గాయపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 40 మంది, ఒక అడిషనల్ ఎస్పీతో పాటు ఒక ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ 40 మందిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంబికాపూర్ దగ్గర జరిగింది ఘటన. ఒక్కసారిగా భారీ సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీసులపైకి తిరగబడ్డారు. పరసోడి కలాన్ గ్రామంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అమేరా బొగ్గు గని విస్తరణపై స్థానికులు పెద్ద ఎత్తున పోలీసులపైకి దాడులు జరిపిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పరసోడి కలాన్ గ్రామస్తులు ఎస్ఈసిఎల్ అమేరా బొగ్గు గని విస్తరణ తీవ్రంగా వ్యతిరేకించారు. సరైన భూసేకరణ విధానాలు లేకుండా విస్తరణ జరుగుతుందంటూ ఆరోపించారు. 2016 సర్వేలో పరిహారం అందించినప్పటికీ భూమి హక్కులపై ఉన్న ఫిర్యాదులను ఎత్తిచూపుతూ అక్కడి కార్యకలాపాలను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా చేరుకున్నారు. దీంతో అంబికాపూర్లోని పరసోడి కలాన్ గ్రామంలో సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎస్ఈసిఎల్ అమేరా బొగ్గు గని విస్తరణను గ్రామస్తులు నిరసించారు. పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది, అది హింసాత్మకంగా మారింది. పోలీసులు బాష్పవాయు గోళాలతో గ్రామస్తులపై విరుచుపడ్డారు. ఈ ఘర్షణలో అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. 2016 భూసేకరణ పరిహారం తీసుకోవడానికి గ్రామస్తులు కొంతమంది నిరాకరించారు. ఆ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించడం వల్లే ఈ నిరసన జరుగుతున్నట్టుగా సుర్గుజా కలెక్టర్ సునీల్ కుమార్ నాయక్ అంటున్నారు. కొంతమంది నివాసితులకు పరిహారం అందినప్పటికీ చాలామంది ఇప్పటికే భూసేకరణ వ్యతిరేకిస్తున్నారు. మైనింగ్కు వ్యతిరేకంగా భద్రతా దళాలతో ఘర్షణలకు దిగుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ అల్లర్ల మధ్య బొగ్గు గనుల అన్వేషణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళికను ప్రకటించింది. నవంబర్ 26న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా గుర్తింపు పొందిన 18 ప్రైవేట్ ఏజెన్సీలను ప్రాస్పెక్టింగ్ ఏజెన్సీలుగా నోటిఫై చేశారు. బొగ్గు బ్లాక్ కేటాయింపుదారులకు వాటిని బొగ్గును తవ్వకానికి అన్వేషించడానికి లైసెన్సులు కూడా మంజూరు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో మైనింగ్ విస్తరణ కోసం అనేక సామాజిక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఏమో బొగ్గు రంగ అభివృద్ధిని వేగవంతం చేస్తుంటే స్థానిక ప్రతిపక్షం మైనింగ్ ప్రాజెక్టులపై ఇక ఆ ప్రాంతంలో గిరిజనులను ఎగదోస్తుందంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు సర్గుజా జిల్లాలోని అంబికాపూర్ కోల్ ఫీల్డ్స్లో జరిగినటువంటి భారీ గొడవకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనం. ఇక ఎస్ఈసిఎల్ అమేరా బొగ్గు గని విస్తరణను వ్యతిరేకిస్తున్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా భద్రతా బలగాలపైకి తిరగబడంతో ప్రస్తుతం ఆ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఒక ఏఎస్పీతో పాటు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ అలాగే ఒక ఇన్స్పెక్టర్, డజన్ల సంఖ్యలో పోలీసులు గాయపడ్డట్టుగా ప్రస్తుతం నివేదికలు అందుతున్నాయి. మొత్తం మీద ఈ ఘర్షణ వాతావరణం చూస్తే ఒక సినిమా మాదిరిగా మనకు కనబడుతోంది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. దాదాపు 40 మంది పోలీసులు గ్రామస్తుల దాడిలో గాయపడ్డారు. మొత్తం మీద ప్రస్తుతానికి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ సంఖ్యలో అక్కడ బలగాలను మోహరించిన పరిస్థితి కనబడుతోంది. एक पुलिस वाले को मार रहे हैं लोग पकड़ के यार। अरे यार अरे वहां से निकले पुलिस वाले। मेरा खदान विस्तार को लेकर लोगों को जैसा बराबरी और पुलिस के बीच में उग्र हो चुके हैं। जैसा देख सकते हैं कि